ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, if 40% of a number is added to 1800 it gives the number itself, find the number. 1800కి 40% సంఖ్యను జోడించినట్లయితే అది ఆ సంఖ్యనే ఇస్తుంది, అయినా ఆ సంఖ్యను కొనుగోలండి అన్నాడు. ఏం లేదు, 1800 ఉంది, దీనికి ఒక 40% మనం యాడ్ చేస్తే ఆ సంఖ్య వస్తుంది అన్నాడు. ఆ సంఖ్య ఎప్పుడు కూడా ఎంత ఉంటుందంటే 100% ఉంటుంది. ఈ +40% అతనికి వెళ్తే ఏమవుతుందంటే మైనస్, అంటే దీన్ని బట్టి 60% ఈక్వల్ టు 1800 అని రాయొచ్చు. 60% ఈక్వల్ టు 1800 అయితే 100% క్యాలిక్యులేట్ చేస్తే ఆ నెంబర్ వచ్చేస్తుంది. ఓకేనా, 23ల 25ల 3 1ల 3 6ల 600 × 5 ఈక్వల్ టు 3000 రూపాయలు అనేది ఆ యొక్క నెంబర్ అడుగుతుంది. ఇది మనకి పర్సంటేజెస్లో ఫస్ట్ నెంబర్లో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఒకసారి క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమన్నాడంటే, ద కాస్ట్ ఆఫ్ ఎ వీట్ ఈజ్ రెడ్యూస్డ్ బై 28%. హౌ మచ్ పర్సంటేజ్ ఇఫ్ కన్జంప్షన్ ఇంక్రీజెస్ సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 8%. గోధుమ యొక్క ధరట 28% తగ్గిందట. ఇనిషియల్ లాటర్ మెథడ్లో చేద్దాం దీన్ని. ఓకేనా, మనకు తెలిసిందంతా ఒకటే, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అని మాత్రమే మనకు తెలుసు. ఓకేనా, రైట్. ఇక్కడ ఏమంటే ప్రైస్ ఏమో 28% తగ్గిందంట. 28%ని ఏమని రాయొచ్చు అంటే 7/25 అని రాయొచ్చు. అంటే తొలి 25 పార్ట్స్ ఉండేది, ఇప్పుడు ఏమైందంటే 7 పార్ట్స్ తగ్గిందంటే 18 పార్ట్స్ అయింది. అదేవిధంగా ఈ కన్జంప్షన్ మనకు తెలియదు, ఈ కన్జంప్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్పెండిచర్ అటు ఏమైందటంటే 8% పెరిగిందట. 8% నేను ఏమని రాయొచ్చు అంటే 2/25గా రాయొచ్చు. తొలి 25 పార్ట్స్ ఉండేది, ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయిందంటే 27 పార్ట్స్ అయింది. ఎందుకు సార్ 27 పార్ట్స్ రాశారంటే అక్కడ పెరిగింది కాబట్టి. ఓకేనా, రైట్. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న కన్జంప్షన్ యొక్క రేషియో నాకు తెలియాలి. కన్జంప్షన్ రేషియో కావాలంటే ఏం చేద్దామంటే ఆ 25 కిందకు వస్తుంది. అంటే దీన్ని బట్టి 25/25 ఈజ్ టు 27/18 అవుతుంది. దీని వాల్యూ 1. ఇది 9 3ల 9 2ల రేషియో ఎప్పుడు ఎట్లా ఉండకూడదు కాబట్టి 2 ఎక్కడికి వెళ్తే కన్జంప్షన్ రేషియో ఏమవుతుంది 2:3 అవుతుంది. కన్జంప్షన్తో 2 పార్ట్స్ యూజ్ చేసే వాళ్ళం, ఇప్పుడు 3 పార్ట్స్ యూజ్ చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ కన్జంప్షన్ అనేది ఎంత పర్సెంటేజ్ పెరిగింది, 1/2 × 100 ఈజ్ ఈక్వల్ టు 50% కన్జంప్షన్ అనేది పెరగడం జరిగింది. ఇది మన పేపర్లో సెకండ్ క్వశ్చన్. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే థర్డ్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనకి పేపర్లో థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఇవ్వండి. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడంటే, ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ కట్ బై 20%, రీస్టోర్ టు ఇట్ ద ఫార్మర్ వాల్యూ, న్యూ ప్రైస్ మస్ట్ బి ఇంక్రీజ్డ్ బై. ఒక వస్తువు యొక్క ధర 20% తగ్గిందట. మునుపటి ధరను పునరుద్ధరించడం కోసం కొత్త ధరను తప్పనిసరిగా ఎంత పెంచాలని అడిగాడు. ఏం లేదు, ఫస్ట్ ఒక మెథడ్ చెప్తా, ఆ తర్వాత ఇంకొక మెథడ్లో షార్ట్ కట్లో చెప్పడానికి ట్రై చేస్తా. ఫస్ట్ మెథడ్ ఏంటంటే 20% తగ్గిందట ప్రైస్. అంటే తొలి 5 పార్ట్స్ ఉండేది, ఇప్పుడు 4 పార్ట్స్ అయింది. అంటే ఇక్కడ 20% పెరిగింది. ఈ 4 పార్ట్స్ని మళ్ళీ 5 పార్ట్స్ చేయాలంటే ఎంత పర్సంటేజ్ పెంచాలి అని అడిగాడు. ఓకేనా, పర్సంటేజ్ ఇంక్రీజ్కి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే డిఫరెన్స్ బై స్మాల్ వాల్యూ ఇంటూ 100. అంటే ఎంత పర్సంటేజ్ పెంచాలి, 25% పెంచాలి. ఇదొకటి ఒక మెథడు. ఇదే క్వశ్చన్ ఇంకొంచెం షార్ట్ కట్ మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తా, జాగ్రత్త వినండి. ఏమన్నాడంటే, ఒక వస్తువు యొక్క ధర 20% తగ్గిందట. 20% తగ్గింది. ఆ 20% ఏమని రాయొచ్చు అంటే 1/5 తగ్గింది కాబట్టి మైనస్. మరీ చెప్పాను మీ క్లాస్లో, ఈ మైనస్ అనేది ఏం చేయాలి, డినామినేటర్ నుండి తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది 1/4. 1/4ని వాల్యూ ఎంత 25% డిక్రీజ్. కానీ ఈ కాన్సెప్ట్ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్లు నేను క్లాస్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇదే పేపర్లో ఫోర్త్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5% యాన్యువల్లీ. ద ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ 84,000. వాట్ విల్ బీ ఇన్ 2 years. ఓకేనా,
పట్టణం యొక్క జనాభా 5% పెరుగుతుంది. దాని ప్రస్తుత జనాభా 84,000 అయితే 2 సంవత్సరాల్లో ఎంత అవుతుందని అడిగాడు. ఈ క్వశ్చన్ చాలా విధాలుగా చేయొచ్చు. క్లియర్గా మాట్లాడదాం, జాగ్రత్త వినండి. ప్రస్తుతం ఎంత అంటే 84,000. ప్రస్తుతం ఎంత 84,000. ప్రతి సంవత్సరం కూడా 5% పెరుగుతుందంటే దీన్ని ఏమని రాద్దామంటే 21/20, 21/20. ఓకేనా? ఎందుకంటే చూడండి ఒకసారి, ఒక పట్టణం యొక్క జనాభా 84,000, ప్రతి సంవత్సరం కూడా 5% పెరుగుతుందంటే 21/20, 21/20 రాసాం. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసే క్రమంలో 0కి 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 పోయింది. 2 రెళ్ళ 4, 4 రెండ్ల 4 ఓట్ల 0. ఓకేనా? ఏం లేదు, 21 క్యూబ్. ఓకేనా? మనకు అంత తెలియదు కాబట్టి ఒకసారి ఆప్షన్స్ దగ్గరికి వెళ్దాం. ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళేసరికి నీకు లాస్ట్లో 0 ఉండాలి. లాస్ట్లో 0 ఉండాలి. 0కి ముందు ఏముండాలంటే 1 ఉండాలి. అన్ని దగ్గరలా కూడా 1 ఉంది. ఓకేనా? లాస్ట్లో 0 ఉంది, దానికి ముందు 1 ఉంది. ఇది ఒక 3 మల్టిపుల్, ఇది ఒక 3 మల్టిపుల్. ఏవైనా రెండు 3 మల్టిపుల్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు ఖచ్చితంగా నా యొక్క ఆప్షన్ అనేది ఏమై ఉండాలంటే 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఒకసారి ఆప్షన్స్ రాస్తాను చూడండి. ఆప్షన్ నెంబర్ ఏ ఏమి ఇచ్చాడంటే 91610. ఆప్షన్ నెంబర్ బి ఏమి ఇచ్చాడంటే 92610. ఆప్షన్ నెంబర్ 3 ఏమి ఇచ్చాడంటే 92060. ఆప్షన్ నెంబర్ డి ఏమి ఇచ్చాడంటే 93610. ఓకేనా? లాస్ట్లో 0 ఉండాలి, దానికి ముందు 1 ఉండాలి. ఇది నా ఆప్షన్ కాదు. అదేవిధంగా రెండు 3 మల్టిపుల్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఖచ్చితంగా ఏమవ్వాలంటే 9 మల్టిపుల్ అవ్వాలి. ఒక నెంబర్ అనేది 9 మల్టిపుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఖచ్చితంగా 9తో పోవాలి. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 17 అవుతుంది కాబట్టి ఇది 9 మల్టిపుల్ కాదు. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 18 అవుతుంది కాబట్టి ఇది 9 మల్టిపుల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 19 అవుతుంది కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. సార్ మరి ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 19 అవుతుంది కదా, దీన్ని ఎందుకు పక్కా తీస్తారంటే లాస్ట్లో 0 ఉండాలి, దానికి ముందు యూనిట్ ప్లస్ 1 ఉండాలి. 1 లేదు కాబట్టి దాన్ని పక్కకి తీసేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్ వినండి, జాగ్రత్త చూడండి. మీ దగ్గర పేపర్ ఉంటుంది, ఆ పేపర్లో క్లియర్గా చూసుకోండి. నేను కూడా క్లియర్గా చూపిస్తాను. 5th క్వశ్చన్ ఏమన్నాడంటే ఒకసారి జాగ్రత్త వినండి. ఏమన్నాడంటే ఇక్కడ 5th క్వశ్చన్ ఉంది. ఏ స్టూడెంట్ ఈజ్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ 4/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/4. వాట్ విల్ బీ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5/4కు బదులుగా 4/5తో గుణించాడు. అయినా గణనలోని లోప శాతం ఎంత అని అడిగాడు. ఓకేనా? రైట్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ క్వశ్చన్ చెప్తాను, జాగ్రత్త చూడండి. 5th క్వశ్చన్. ఓకేనా? అతనట ఏం చేశారట అంటే 5/4కు బదులుగా యాక్చువల్గా 5/4తో గుణించాలట, కానీ ఆయన ఏం చేశారంటే 4/5తో క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఆ నెంబర్ని మనం ఎంతో కొంత అనుకుందాం. ఏమనుకుందాం అంటే డినామినేటర్ యొక్క ఎల్సిఎం అనుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకేనా? ఎల్సిఎం ఆఫ్ 4, 5 ఈజ్ ఈక్వల్ టు 20. ఆ నెంబర్ని 20 అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ 20ని 5/4తో చేస్తే ఎంత రావాలి? 25 రావాలి. అదే 20ని మనోడు ఏం చేశాడట 4/5తో చేయడం వల్ల ఎంత వచ్చిందట? 16 వచ్చిందట. అంటే ఇక్కడ పర్సంటేజ్ అనేది చేంజ్ అయింది. ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది? పర్సంటేజ్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత? 9 బిగ్ వాల్యూ ఇంటూ 100. 25 ఒకట్ల 25 4ల 4 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ 36% డిక్రీజ్ అయింది. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది మనం 5th క్వశ్చన్ కింద మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఒకసారి 6th క్వశ్చన్ కూడా చూసేద్దాం రండి. 6th క్వశ్చన్ చదువుతాను చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ హ్యాడ్ అబ్టైన్డ్ 33% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ టు పాస్. ఈ గాట్ 125 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 40 మార్క్స్. ద మ్యాక్సిమం మార్క్స్ వర్ అని అడిగింది. ఒక పరీక్షలో విద్యార్థి ఉత్తీర్ణత సాధించడానికి గరిష్ట మార్కుల్లో 33% మార్కులు పొందవలసి ఉంటుంది. 125 మార్కులు సాధించి 40 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయినా గరిష్ట మార్కులు ఎన్ని అని అడిగాడు. ఓకేనా? ఏం లేదు, క్వశ్చన్ జాగ్రత్త చూశారు కదా, ఒకసారి ఇక్కడ చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ పార్ట్లో చెప్తా, జాగ్రత్త చూడండి. 6th క్వశ్చన్ని ఏమన్నాడంటే 33% మార్కులు పొందాల్సి వచ్చిందట. మనోడి 125 మార్కులు పొంది 40 మార్కులతో ఫెయిల్ అయ్యాడట. అంటే 125 మార్కులు పొందాడు. ఈ 125 మార్కులు పొందడం వల్ల ఏమైనా పాస్ అయ్యాడా?
పాస్ అవ్వలేదు. ఈ 125కి ఇంకో 40 వస్తే పాస్ అయ్యేవాడు. అంటే 33% ఈజ్ ఈక్వల్ టు 165 మార్క్స్ అని రాయొచ్చు. అయినా నాకేం కావాలంటే 100 మార్క్స్ కావాలి. సార్ ఎందుకు సార్ 100% మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే ఆ ఎగ్జామ్లో ఉండే గరిష్ట మార్కులు ఎన్ని అని అడిగారు. ఓకేనా, జాగ్రత్త చూడండి. పర్సంటేజ్కి పోయింది 33 ఒకట్ల 33 5ల 5 × 100 ఈజ్వల్ నా ఆన్సర్ ఏమవుతుంది 500 అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ 7th క్వశ్చన్ జాగ్రత్త చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మీ చేతిలో పేపర్ పెట్టుకోండి, క్వశ్చన్ పేపర్ పెట్టుకోండి. మేము అందరికి క్వశ్చన్ పేపర్లు అందించాం కాబట్టి ఒకసారి క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్త చూడండి. A candidate secured 30% of the marks in an examination and failed by 6 marks. Another secured 40% and got 6 marks more than the pass marks. The maximum marks were అని అడిగారు. ఆ ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అని అడగడం జరిగింది. ఒక అభ్యర్థి ఒక పరీక్షలో 30 మార్కులు సాధించి 6 మార్కులతో విఫలమయ్యాడు. మరొకరు 40% మార్కులు సాధించి ఉత్తీర్ణత కన్నా 6 మార్కులు ఎక్కువ సాధించాడు. అయినా గరిష్ట మార్కులు ఎన్నని అడిగాడు. చాలా మంచి క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ఒక విద్యార్థి గట ఏ అనే విద్యార్థి గట జాగ్రత్త చూడండి 30% మార్క్స్ వచ్చాట. 30% మార్క్స్ వచ్చాట ఏమయ్యాడట 6 మార్కులతో విఫలమయ్యాడట. 6 మార్కులు చాలాగా విఫలమయ్యాడు, ఫెయిల్ అయ్యాడు కాబట్టి -6 అని రాశారు. మరొక విద్యార్థి గట బి అనే విద్యార్థి గట 40% మార్క్స్ వచ్చాట. 40% మార్క్స్ వచ్చాట పాస్ మార్కుల కన్నా ఒక 6 మార్కులు ఎక్స్ట్రాగా పొందారట. అయినా ఆ యొక్క పరీక్షలో గరిష్ట మార్కులని అడగడం జరిగింది. నేనేమంటానంటే ఈ పర్సంటేజ్ల మధ్య రెండింటి మధ్య డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్కి ఈక్వల్ అని చెప్తాను. ఇక్కడ ఎంత 10% ఈక్వల్ టు 12 అయితే 100% ఈక్వల్ టు పర్సంటేజ్కి 0కి పోతే 120 అనేది అవడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి 7th క్వశ్చన్. ఓకేనా, అదేవిధంగా ఒకసారి 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్లో ఏమన్నాడో జాగ్రత్త విను. 600 students took a test on physics and chemistry. 35% students failed in physics and 45% students failed in chemistry. 40% of those who passed in chemistry also, in physics also. Then how many students failed in both exams? ఓకేనా, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీపై 600 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 35% మంది విద్యార్థులు ఫిజిక్స్లో మరియు 45% మంది విద్యార్థులు కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యారు. మరియు కెమిస్ట్రీలో ఉత్తీర్ణైన వారిలో 40% మంది ఫిజిక్స్లో కూడా ఉత్తీర్ణులయ్యారు. అప్పుడు రెండింటిలో ఎంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని అడిగాడు. ఏం లేదు, చిన్న మాటతో తేల్చేద్దాం రండి. ఏందో క్వశ్చన్, చిన్న వెన్ డయాగ్రామ్ గీద్దాం. ఇది ఫిజిక్స్కి సంబంధించిన వెన్ డయాగ్రామ్, ఇది కెమిస్ట్రీకి సంబంధించిన, ఇది బోత్. ఓకేనా, రెండింటిని కలిపి ఎంతమంది అట పాస్ అయ్యారంటే 40% పాస్ అయ్యారట. 35% ఫిజిక్స్లో మరియు 35% మంది ఫిజిక్స్లో ఫెయిల్ అయ్యారంటే ఓకేనా 65% మంది ఫిజిక్స్లో పాస్ అయినట్లు లెక్క. ఓకేనా, అంటే ఆల్రెడీ ఇక్కడ 40% ఉంది కాబట్టి ఇక్కడ ఎంత రాద్దాం 25% రాద్దాం. ఓకేనా, ఇక్కడ 45% మంది ఫెయిల్ అయ్యారంటే 55% మంది కెమిస్ట్రీలో పాస్ అయినట్లు. ఇక్కడ ఆల్రెడీ 40 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం 15. మనం ఇక్కడ అన్నీ తీసుకున్నవన్నీ కూడా పాస్ కాబట్టి ఇది మొత్తం యాడ్ చేస్తూ వచ్చేది నాకు పాస్ పర్సంటేజ్. ఓకేనా, పాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు 80% ఈక్వల్ టు పాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు 80% వస్తుంది. మరి దీన్ని బట్టి ఫెయిల్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 20% అని రాయొచ్చు. అయినా ఎంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ మంది విద్యార్థులు పాస్ అయ్యారని అడిగితే 20 అని చెప్దాం. కానీ మనకి ఎంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని అడిగాడు కాబట్టి ఏం రాద్దామంటే 100% ఈజ్ ఈక్వల్ టు 600 అయితే 20% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. పర్సంటేజ్కి 2 zeros పోతే 6 × 20 ఈజ్ ఈక్వల్ టు 120 మంది ఫెయిల్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. ఇద్దరి మధ్య జరిగిన ఎన్నికల్లో 70% మంది తన ఓటు హక్కును వేశారు. అందులో 2% ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. ఒక అభ్యర్థికి 7,203 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 60%. అయినా ఎన్నికలో నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య ఎంత అని అడిగారు. చాలా మంచి క్వశ్చన్. మీ అందరికీ అర్థం కావడం కోసం ఫస్ట్ డయాగ్రామ్ గీస్తున్నాను.
వీళ్ళు ఎవరంటే మొత్తం ఓటర్లు. అందులో 70% మంది తన ఓటు హక్కుని వేశారంటే 30% మంది వేయలేదు, 70% మంది వేశారు. వేసిన వాటిలో 2% అట ఇన్వాలిడ్, 2% ఇన్వాలిడ్ అయితే 98% వ్యాలిడ్. ఈ వ్యాలిడ్లో ఒక పర్సన్ గట 60% వచ్చాయంటే ఇంకో పర్సన్కి 40% వచ్చినట్లు. ఓకేనా. ఒక 60%కి వచ్చిన అభ్యర్థి అట ఎన్ని ఓట్లు వచ్చాయంటే 7203 ఓట్లు వచ్చాయి. అయినా మొత్తం ఓటర్లు ఎంత అని అడిగాడు. చాలా మంచి క్వశ్చన్, ఏం లేదు, జాగ్రత్త చూడండి ఒకసారి. మొత్తం ఓటర్లు ఎక్స్ అనుకుందాం. ఈ ఓటు వేయడాల గురించి మనకు అనవసరం, ఇన్వాలిడ్ గురించి మనకు అనవసరం. మొత్తం ఓటర్లో 70% మంది ఓటు వేశారు కాబట్టి దాన్ని 7/10గా రాశారు. అందులో 98% చెల్లుతాయి కాబట్టి దాన్ని ఏమని రాశానంటే 49/50గా రాశా. ఇంకా అందులో 60% అంటే 3/5 ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే 7203. ఓకేనా. ఏం గాబరా పడాల్సిన అవసరం లేదు. 7 పొదులు 70, 7 రెళ్ళ 14, 7 9ల 63, 7 9ల 63. నెక్స్ట్ ఏం చేద్దామంటే మళ్ళీ 7తో క్యాన్సిల్ చేద్దాం. 7 ఏళ్ళ 7 1ల 7, 7 4 28, 7 7 49. మళ్ళీ 7తో క్యాన్సిల్ చేస్తే 7 రెళ్ళ 14, 7 1ల 7. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేస్తే 3 1ల 3 ఏళ్ళ. దీన్ని బట్టి x ఈజ్ ఈక్వల్ టు 10 into 500 10 into 50 ఈజ్ ఈక్వల్ 500, 500 into 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2000, 500 into 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2500, 2500 into 7, 2500 into 7, 25 into 7 ఈజ్ ఈక్వల్ టు 175. పక్కన 2 సున్నాలు అంటే మొత్తం ఓట్లు ఎన్ని అవుతాయి అంటే 17,700 ఓట్లు అనేది అవడం జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 10వ క్వశ్చన్ చూడండి. Ramu spends 60% of his income. If his savings is increased by 30% and expenditure is increased by 30%, find the percentage increase in his income. Okay na? Right. పదో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఒక 100 రూపాయలు సంపాదించాడు అనుకోండి, అందులో 60 రూపాయలు ఖర్చు చేస్తుండట, అంటే 40 రూపాయలు సేవ్ చేస్తున్నట్లు. ఓకేనా. అతని యొక్క పొదుపు మరియు ఖర్చు అట 30% పెరిగిందట. ఓకేనా. ఈ సేవింగ్స్ 30% పెరిగిందంటే ఒక 12 పెరిగింది. ఈ యొక్క ఖర్చు కూడా ఒక 12% పెరిగిందంటే 18 పెరిగింది. మొత్తం మీద అతని యొక్క ఇన్కమ్ ఎంత పెరిగినట్లు 30 రూపాయలు పెరిగినట్లు. అయినా ఇన్కమ్ అనేది ఎన్ని రూపాయలు పెరిగిందంటే 30 అని చెప్పొచ్చు, కానీ మనకి ఏం అడిగాడంటే అతని యొక్క ఇన్కమ్ అనేది ఎంత పర్సెంటేజ్ పెరిగిందని అడిగాడు. ఎంత పర్సెంటేజ్ పెరిగిందని అడిగాడు. అందుకని పర్సంటేజ్ అంటే 100లో 30 అనేది ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. 30/100 into 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంటేజ్ అంటే 30% అనేది అతని యొక్క ఇన్కమ్ అనేది పెరగడం జరిగింది. ఓకే. ఓకే. నెక్స్ట్ 11వ క్వశ్చన్ చూడండి. 11వ క్వశ్చన్లో ఏమన్నాడంటే బోలా తన నెలవారీ ఆదాయంలో 30% అద్దెకు, 35% మందులకు ఖర్చు చేస్తాడు. అందులో 25% విద్య మరియు పొదుపు అయినా అతని నెలవారీ పొదుపు 240 అయినా అతని నెలవారీ ఆదాయాన్ని కనుగొనని అడిగాడు. అతనట మొత్తం ఒక 100% ఆదాయం అనుకుందాం. అందులోనేమో 30% దేనికంట రెంట్కి ఖర్చు చేస్తున్నాడట. అదేవిధంగా ఇంకొక 35% దేనికి ఖర్చు చేస్తున్నాడట, మందులకు మెడిసిన్ ఖర్చు చేస్తున్నాడట. ఇంకొక 25% దేనికి ఖర్చు చేస్తున్నాడట, ఓకే ఏదో ఎడ్యుకేషన్కి మిగిలినంతా సేవింగ్స్ ఖర్చు చేస్తున్నాడట. అంటే 100%లో మనోడు 90% ఖర్చు చేస్తున్నాడు. ఓకే. ఆల్మోస్ట్ 90% ఖర్చు చేస్తున్నాడు. అంటే మనోడి దగ్గర ఎంత మిగిలింది 10%. 10% ఈక్వల్ టు 240 అయినా అతని యొక్క ఆదాయాన్ని కనుగొనని అడిగాడు. 100% కావాలి మనకి. ఇప్పుడు 100% కావాలంటే ఏం చేయాలి, పర్సంటేజ్ పోయింది, 0 పోయింది. 10 into 240 ఈజ్ ఈక్వల్ 2400 అనేది అతని యొక్క ఆదాయం అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీగా చూడండి. ఓకే. క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ మ్యాన్ స్పెండ్ 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ ఫుడ్
20% of the remaining amount on education, 30% of the remaining amount are spent on their expenditures. If we save 5040, what is his income అని అడిగాడు. ఒక మనిషి తన ఆదాయంలో 40% ఆహారం కోసం ఖర్చు చేస్తాడు, అతను మిగిలిన మొత్తంలో 20% విద్య కోసం ఖర్చు చేస్తాడు, మిగిలిన మొత్తంలో 30% ఇతర ఖర్చులకు ఖర్చు చేస్తాడు. 5040 రూపాయలు పొదుపు చేస్తే అతని ఆదాయం ఎంత అని అడిగాడు. ఏం లేదు, జాగ్రత్త చూడండి. ఇక్కడ రాస్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ రాస్తాను, జాగ్రత్త చూడండి. అతను 40% ఏమో దేని మీద 40% ఏమో దేని మీద ఖర్చు చేస్తున్నాడు అంటే ఫుడ్ మీద ఖర్చు చేస్తున్నాడు. 40% అంటే ఏమని రాయొచ్చు, 2/5 అని రాయొచ్చు. అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ 20% ఏమో ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేస్తున్నాడు. రిమైనింగ్ 20% ఏమో ఎడ్యుకేషన్, 20% అంటే 1/5 అయిపోయింది. 30% ఏమో అదర్ ఎక్స్పెండిచర్స్ ఖర్చు చేస్తున్నాడు. 30% ఈక్వల్ టు 3/10 అయిపోయింది. ఓకేనా. అయిన కారణం దగ్గర 5040 రూపాయలు మిగిలింది. అయినా అతని యొక్క ఆదాయం ఎంత అని క్వశ్చన్ అడిగి నేనేమంటానంటే ఇనిషియల్ లేటర్ మెథడ్లో వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఫస్ట్ అతను 5 రూపాయలు సంపాదిస్తే అందులో 2 రూపాయలు ఖర్చు చేస్తే 3 రూపాయలు మిగిలింది. 5 రూపాయల్లో రూపాయి ఏమో దేనికి ఖర్చు చేసాడంటే అతను ఎడ్యుకేషన్కి ఖర్చు చేసిందంటే ఇంకా అతని దగ్గర 4 రూపాయలు మిగిలింది. ఓకేనా. ఇక్కడ 10 రూపాయల్లో 3 రూపాయలు అదర్ ఎక్స్పెండిచర్ చేస్తే 7 రూపాయలు మిగిలింది. ఈ యొక్క ఇనిషియల్ మొత్తం కూడా అతని యొక్క ఇన్కమ్, లేటర్ అనేది అతను ఖర్చు పెట్టగా మిగిలింది. 5×5 25, 25 పొద్దులు 250, 3 నాళ్ళ 12, 12 ఏళ్ళ 84. వాడు 84 parts ఈజ్ ఈక్వల్ టు చెప్పాడు. 84 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5040 అయినా 250 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఒకసారి క్యాన్సిలేషన్ చేయడానికి ట్రై చేద్దాం. 4 ఎక్కడంతో 4 2 4 1 4 1 4 2 4 6 0. ఓకేనా. 21 6 126 0, 60 × 250. ఓకేనా. ఆ పక్కన 2 సున్నాలు వస్తాయి. 25 × 6 ఈజ్ ఈక్వల్ టు 150. అంటే మొత్తం అతని యొక్క నెలవారీ ఆదాయం ఎంత అవుతుందంటే 15,000 అని ఎంత అవుతుంది 15,000 అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 13వ క్వశ్చన్ క్లియర్గా. 13వ క్వశ్చన్ ఏమన్నాడంటే బి కంటే ఏ 40% ఎక్కువ ఉంటే, బి కంటే ఏ 40% ఎక్కువ ఉంటే, బి అనేది సి కంటే 20% తక్కువ ఉంటే A/C ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఓకేనా. ఏం లేదు, చిన్న క్వశ్చన్, జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ఎక్సీడ్స్ బి బై 40%, బి ఈజ్ లెస్ దెన్ సి బై 20%, దెన్ A/C ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అని అడగడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఇంత 13వ క్వశ్చన్ కదా, ఇక్కడ స్టార్ట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. 13వ క్వశ్చన్ ఏమన్నాడంటే ఇఫ్ ఏ ఎక్సీడ్స్ బి బై 40%, బి కంటే ఏ 40% ఎక్కువ. డైరెక్ట్ రాసేయడానికి ట్రై చేద్దాం. బి కన్నా ఏ 40% ఎక్కువ అంటే ఇది 100, 140 రాద్దాం. బి అనేది సి కంటే 20% తక్కువ. ఓకేనా. రైట్. అంటే వీళ్ళిద్దరూ కూడా 7:5 రేషియోలో ఉన్నారు. బి అనేవాడు ఎంత తక్కువ అంటే సి కన్నా 20% తక్కువ అండి. ఇది 4 అయితే ఇది 5. దీన్ని బట్టి ఎన్ మోడల్ చేస్తే 7 4 28, 5 4 20, 5 5 25. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే A/C అడిగాడు. ఏ ఎన్ని పార్ట్స్ 28 పార్ట్స్, సి ఎన్ని పార్ట్స్ 25 పార్ట్స్. A/C ఈజ్ ఈక్వల్ టు 20:20. చిన్న క్వశ్చన్స్ ప్రతిదీ కూడా. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్లో ఒకసారి క్వశ్చన్ ఏమన్నాడో జాగ్రత్త చూద్దాం. The price of a sugar is reduced by 20%. Now a person can buy 500 grams more sugar for 36 rupees. The original price of the sugar per kilogram was అడిగాడు. చక్కెర యొక్క ధరట 20% తగ్గిందట. ఇప్పుడు ఒక వ్యక్తి 500 గ్రాములు ఎక్కువ చక్కెరనట 36 రూపాయలు కొనుగోలు చేసిరట. ఆయన కిలో యొక్క అసలు ధర ఎంత అని అడిగాడు. ఓకేనా. ఇలా ఒరిజినల్ ప్రైస్ అడిగిన, ఓకేనా, వాటి యొక్క ఒరిజినల్ ప్రైస్ అడిగిన, ఇంకేది అడిగినా మనం ఫార్ములా చెప్పినాం. ఫార్ములా కాకుండా నార్మల్గా చేయడానికి ట్రై చేద్దాం. ప్రైస్ ఏమో 20% రెడ్యూస్ అయిందట. అంటే తోలు 5 పార్ట్స్ ఉండేది, ఇప్పుడు 4 పార్ట్స్ అయిందట. ఓకేనా. అదేవిధంగా ఈ ప్రైస్ అనేది 5:4 అయితే కన్జంప్షన్ అనేది ఏమవుతుందంటే 4:5 అనేది అవ్వడం జరుగుతుంది.
ఓకేనా. మనోడట ఎక్కడికన్నా ఇక్కడట 1 kg అట ఎక్కువ కొన్నాడట. ఓకేనా. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 500 grams అయితే 5 parts ఈజ్ ఈక్వల్ 2.5 kg. ఓకేనా. 2 parts ఈజ్ ఈక్వల్ 2 kg. ఈ 2 kgs కొనడానికట ఎన్ని డబ్బులు స్పెండ్ చేశారట? 36 రూపీస్ స్పెండ్ చేశారట. అంటే 36/2 ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 18 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఈజీ క్వశ్చన్. ఒకసారి జాగ్రత్త క్వశ్చన్ చూడండి. 2 numbers are respectively 20% and 40%, 50% more than third number. What percentage first number of second number? రెండు సంఖ్యలు వరుసగా 20% మరియు 50% మూడో సంఖ్య కంటే ఎక్కువ. రెండో సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం అని క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్. రెండు సంఖ్యలు వరుసగా 20%, 50% మూడో సంఖ్య కంటే ఎక్కువ. మూడో సంఖ్య 100 అనుకుంటే ఫస్ట్ సంఖ్య కన్నా 20%, సెకండ్ సంఖ్య కన్నా 50% ఎక్కువ. ఇప్పుడు ఈ 150లో 120 అనేది ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. దీనికి పోయింది 3 4 3 5 5 1 5 20 20 × 4 ఈజ్ ఈక్వల్ టు 80%. 15th క్వశ్చన్. రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూద్దాం. 16th క్వశ్చన్ ఏమన్నాడంటే, మీ దగ్గర పేపర్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. ఒక సేల్స్ మ్యాన్ అన్ని అమ్మకాలపై 10% ఫ్లాట్ కమిషన్ మరియు 10,000 రూపాయలు ఎక్కువ 10,000 రూపాయల కంటే ఎక్కువ అన్ని అమ్మకాలపై 2.5% బోనస్ పొందుతాడు. ఒక నెలలో అతను 2,875 రూపాయలు సంపాదిస్తే అతని అమ్మకాల విలువ ఎంత అని అడిగాడు. ఓకేనా. చాలా మంచి క్వశ్చన్. ఏమన్నాడంటే 2 విధాలుగా డివైడ్ చేశాడు. 10,000 లోపు, 10,000 కన్నా ఎక్కువ. ఓకేనా. 16వ క్వశ్చన్. 10,000 వరకు అయితే 10% కమిషన్ ఇస్తారట. ఇక్కడికి వెళ్ళేసరికి 10%తో పాటు 2.5% బోనస్ కూడా ఇస్తున్నాడట. నా కంఫర్ట్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ కూడా 2.5% ఇచ్చారని అనుకుంటా. ఓకేనా. ఇలా అయితే మొత్తం మీద మనోడికి ఎంత వస్తుంది? 12.5% వస్తుంది. కానీ ఇక్కడ మనోడికి ఇచ్చింది ఎంతట ఒరిజినల్గా? 2,875. ఈ 2,875లో ఈ 2.5% లేదు, కానీ నేను ఇచ్చాడని చెప్తున్నా. అందుకని ఏం చేద్దాం? ఈ 10,000లో 2.5% అంటే ఎంత? 250 దీనికి యాడ్ చేద్దాం. 3,125. ఈ 3,125ని ఎంత పర్సెంటేజ్ అనుకుందాం అంటే 12.5% అనుకుందాం. అయినా మనకి ఆ యొక్క మొత్తం అమ్మకాలు కావాలి కాబట్టి 100%. 12.1 8 8 × అది. ఓకేనా. 8 5 40, 4 ఉంది, 8 2 16, 22 ఉంది, 8 1 8, 2 పక్కన అంటే 0, 8 3 24, 25. మొత్తం అమ్మకాలు ఎంత అంటే 25,000 రూపాయల అమ్మకాలు జరపడం జరిగింది. ఓకే. నెక్స్ట్ 17వ క్వశ్చన్. నెక్స్ట్ 17వ క్వశ్చన్ మనకి ఎవడో జరిగింది. భిన్నం యొక్క లాభం 20% పెరిగింది, ఆరం 5% తగ్గితే కొత్త భిన్నం విలువ 5/2 అయింది. అయినా అసలు భిన్నం ఎంత అని అడిగాడు. ఒక భిన్నాన్ని x/y అనుకుందాం. ఈ న్యూమరేటర్ అక్కడ 20% పెరిగింది కాబట్టి 120% రాసా. ఇక్కడ 5% తగ్గితే 95% రాసా. ఇలా చేయడం వల్ల ఏమైందట? 5/2 అయిందట. 5 24, 5 19. ఓకేనా. రైట్. దీన్ని బట్టి x/y ఈజ్ ఈక్వల్ 19 అక్కడికి వెళ్తే 19 5 95, 24 48. x/y ఈజ్ ఈక్వల్ ఎంత? 95/48. ఇది 17వ క్వశ్చన్. 18వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. మీ దగ్గర పేపర్ ఉంది కాబట్టి నేను ఒకసారి జస్ట్ నేను ఎలా చేసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాను. ఒక బ్యాట్స్మెన్ 6 బౌండరీలు మరియు 7 సిక్సర్లతో సహా 120 పరుగులు చేశాడు. వికెట్ల మధ్య పరిగెత్తడం ద్వారా అతను మొత్తం ఎంత శాతం పరుగులు చేశాడు? ఏం లేదు. ఒక బ్యాట్స్మెన్ అట 6 బౌండరీలు అంటే అర్థం ఏంటంటే 6 6లు, 6 బౌండరీలు అంటే 6 4లు, 7 సిక్సర్స్తో మొత్తం ఎన్ని రన్స్ చేశాడంటే 120 రన్స్ చేశాడు. ఓకేనా. అంటే ఆ 120 రన్లో 6 4లు ఉన్నాయి, 7 6లు ఉన్నాయి. మిగిలిందంతా కూడా వికెట్ల మధ్య పరిగెట్టి రన్స్ తీశాడు. ఓకేనా. 6 4లు అంటే 6 4 24 రన్స్, 7 6 42. అంటే ఇక్కడికి ఎంత అయింది? 66 రన్స్ ఓన్లీ వాడు 4 6లు 4 బౌండరీస్ ద్వారా వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకెన్ని రన్స్ మిగిలిపోయినాయి? 120లో 66 తీసేస్తే
ఇంక 54 రన్స్ ఉన్నాయి. ఈ 54 రన్స్ మాత్రం వికెట్ల మధ్య తిరిగాడు. ఎన్ని రన్స్ వికెట్ల మధ్య తిరిగాడంటే 54 రన్స్. కానీ ఎంత పర్సంటేజ్ని అడిగాడు అంటే 120లో 54 అనేది ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి పోయింది. 6 రెండ్ల 6 తొమ్మిదిల 2 ఒకటిల 2 ఐదుల 5 తొమ్మిదిల అంత అంటే 45%. ఓకే, చాలా మంచి క్వశ్చన్. నెక్స్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 19వ క్వశ్చన్. ఏం లేదు, ఒక బుట్టలో అంట 300 మామిడి పళ్ళు ఉన్నాయట. అందులో 75 పండ్లు విద్యార్థికి పంచారట. అయినా మిగిలిన పండ్ల యొక్క శాతం ఎంత అని అడిగాడు. ఓకేనా, 300 పండ్లలో 75 పండ్లు పనిచేశారంటే ఇంకా 225 పండ్లు ఉన్నాయి. ఈ 225 అనేది 300లో ఎంత పర్సంటేజ్ అని అడిగాడు అంతే, ఇంకేం లేదు. ఓకేనా, ఈ యొక్క 225 అనేది 300లో ఎంత పర్సంటేజ్ అని అడిగాడు. ఓకేనా, 2 zeros పోతే 3 7 21 3 5 15 75% పండ్లు మిగిలాయి. ఓకేనా, 20th క్వశ్చన్. ఒకసారి 20th క్వశ్చన్ చూద్దాం. ఏ సంఖ్యలో 18% 75లో 12%కి సమానం అని అడిగాడు. 18% ఆఫ్ ద విచ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఎక్స్ అనే ఒక నెంబర్లో 18% అనేది 75లో 12%కి ఈక్వల్ అని చెప్పాడు. పర్సంటేజ్కి పోయింది. 6 మూడుల 6 రెండ్ల 3 ఒకట్ల 3 3 రెండ్ల 6 3 ఐదుల 15 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 50 అవుతుంది. ఓకే రైట్. ఇది మనకి పేపర్ నెంబర్ 1 పర్సంటేజెస్లో పేపర్ నెంబర్ 1 మొత్తం క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా మనకి ఎగ్జామ్లో పెట్టే ప్రతి పేపర్ని కూడా మనకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవ్వాలంటే నేను రోజు డైలీ పెట్టే ఎగ్జామ్ పేపర్ ఖచ్చితంగా నీ చేతిలో ఉండాలి.